నేటి తరగతిలో గణితానికి సంబంధించిన మరొక భావనను నేర్చుకుందాం. గురువుగారు ఎప్పుడు లెక్క గురువు గారు ఇంకేమైనా కొత్తగా నేర్పించండి. అయితే గణితంలో పొడుపు కథలు ఇప్పుడు చెప్పుకుందాం. రాశి పేరులో భావన పేరున ఉపయోగించి గణిత పదం రాయండి. గణిత భావన గురువు గారు ఇంగ్లీష్ లో మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అంటారు గురువు గారు. సరే కూర్చో. కౌంట్లోని గణితం పదం ఏమి? డిస్కౌంట్ గురువు గారు, తెలుగులో రుసుము అంటారు. సరే కూర్చో. అతను అక్కడి నుండి సరాసరి ఇక్కడికి వచ్చాడు. వాక్యంలోని గణిత పదం ఏది? సరాసరి ఇంగ్లీష్ లో యావరేజ్ అంటారు. సరే కూర్చో. అంతా శూన్యం అనిపిస్తుంది, అందులోని నీకు ఏం కనిపిస్తుంది? కూర్చో. గురి చూసి ఎక్కుపెట్టి బాణం ఏమిటి? కిరణ్ గురువు గారు ఇంగ్లీష్ లో రే అంటారు. తప్పులో ఒప్పంగా ఉన్నవి ఏవి? సాక్షాభిముఖ కోణాలు గురువు గారు ఇంగ్లీష్ లో వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. కూర్చో. అటెండెన్స్ వేయకుండా నువ్వు ఒక నెంబర్ అటెండెన్స్ చూసి చెప్పగలవా? 10 గురువు గారు. సరే, ఇప్పుడు పొడుపు కథలు మాట్లాడుకున్నాం కదా, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చేయండి. అలాగే గురువు గారు. 8ని సగం చేయాలి. అడ్డంగా కోస్తే 0 గురువు గారు, నిలువుగా కోస్తే 3 గురువు గారు. చెత్తదవా, 8ని సగం చేయాలంటే 2 సగభాగాలుగా చేయాలని అర్థం రా. కూర్చో ఎదవా. 0 పెద్దదా 1 పెద్దదా? ఏది ముందు పుడితే అదే పెద్ద గురువు గారు. ఎదవా, ఏది ముందు పుడితే అది కాదురా, ఏది ముందు సంఖ్య అయితే అది పెద్దది. కూర్చో. 8 మంది కూలీలు ఒక గోడను 5 రోజుల్లో నిర్మించారు. అదే గోడను 16 మంది ఎన్ని రోజుల్లో నిర్మించగలరు? ముందుగా కట్టిన గోడని మళ్ళీ ఎందుకు నిర్మిస్తారు గురువు గారు? చేస్తారా? కూర్చో. 20 ఆవులు ఉన్నాయి, 20 ఆవులు ఇచ్చాను. అన్ని ఆవులుంటే బడికెందుకు వస్తాను గురువు గారు, పాలు కేంద్రం పెట్టుకోండి. చేస్తారా? కూర్చో. నీ దగ్గర 4 ఇడ్లీలు ఉన్నాయి, అవి నాకు ఇచ్చేస్తారు. సాంబార్ చట్నీ గురువు గారు. ఎదవా. కూర్చో. ఒక మహిళ 1 గంటలో 50 చపాతీలు చేస్తే 3 మహిళలు 1 గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు? నేను చెప్తాను గురువు గారు. చెప్పు. 0. ఏరా గాడిదా, నీకు లెక్కలు రావా? 3 మహిళలు పక్కన కూర్చుంటే అసుకు తప్ప పనేమి జరగదు. కూర్చో ఎదవా. ఒక బుట్టలో 10 మామిడి పళ్ళు ఉన్నాయి, అందులో 3 కుళ్ళిపోయి ఇంకా ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి? చెప్పు. 10 గురువు గారు. ఎందుకు? కుళ్ళిపోయిన పళ్ళు కూడా ఆ బుట్టలో ఉన్నాయి గురువు గారు. కూర్చో. ఇప్పుడు ప్రశ్నలు అడిగాను కదా, కొన్ని నేను చెప్పిన ఎక్కాలైనా చెప్పాలి, సరేనా? అరే మాట్లాడే శాస్త్రి లేరా? చెప్పండి గురువు గారు. 2వ ఎక్కం 2 చెప్పు. 2 2 2 2 4 2 3 4 2 4 8 2 5 10 స్వాహ. 2 4 12 2 14 2 8 16 2 9 18 2 10 20 స్వాహ. 2 ఎక్కం ముగిస్తే మూడే గంట మొత్తం పోతుంది. అరే మంత్రాలు చదువుతున్నావా లేదా ఎక్కలు చెప్తున్నావా? కూర్చో ఎదవా. ఒరే అక్బర్, చెప్పండి గురువు గారు. నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. గురువు గారు మర్యాదతోటి నా పూర్తి పేరు పెట్టి పిలవండి. పూర్తి పేరు నాకు తెలియదు నాయన. గురువు గారు నా పూర్తి పేరు అక్బర్ కాదు, అక్బర్ సలీం అనార్కలి. పేరు చాలా బాగుంది కానీ తెలియదు. 5వ ఎక్కం 5 చెప్పు.
అరే 5 ఎక్క మంజు, అరే 5 ఇండ్ల 10, అరే 5 మూల 15, అరే 5 నాలుగు 20, అరే 5 ఐదు 25, అరే 5 ఆర్ల 30, 5 ఏళ్ళ 35, 5 ఆర్ల 35, 35, 5 పల్ల 50, 5 ఏళ్ళ 35, 5 ఏళ్ళ 40, 5 ఏళ్ళ 45, 5 పల్ల 50, 5 ఏళ్ళ 35, 5 ఏళ్ళ 40, 5 ఒరే నువ్వు ఎక్కాలు పాడు దానికి కోరస్ నీ ఎక్కాలు అది తగల కూర్చో. పాత సామాన్లు సామాన్లు కొడుకు వచ్చిందా? రే లేచి నిలబడు. మూడో ఎక్క 3 చెప్పు. 3 ఎక్క 3 కాదు గురువు గారు, చెప్తాను వినండి. 3 ఒకట్ల 3 కొంటాం, 3 ఏళ్ళ 6 కొంటాం, 3 మూడు 9 కొంటాం, 3 నాలుగు 12 కొంటాం, 3 ఏళ్ళ 15 కొంటాం, పాత సామాన్లు కొంటాం, ఇనుప డబ్బాలు కొంటాం, బీరు సీసేలు కొంటాం, 6వ ఎక్కం కొంటాం, 7వ ఎక్కం కొంటాం, 8వ ఎక్కం కొంటాం, 7 పడితే కొంటాం. ఒరే ఎక్కాలు చెప్తున్నావా లేదా ఎక్కడం చేస్తున్నావా? కూర్చో. ఒరే వార్తలు చదివే మూర్తి కొడుకు వచ్చాడా? వచ్చాను సార్. లేవు. 10వ ఎక్కం 10 చెప్పు. 10వ ఎక్కం కదా సార్. అందరూ ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 11 10, 12 20 బాగానే ఉన్నాయి. 13 30 అదుపు తప్పి 14 40 ఢీకొనగా 15 50 దుర్మరణం పాలైనది. 16 60, 17 80 తీవ్ర గాయాలయ్యాయి. 18 80 మతిస్థిమితం లేకుండా తప్పిపోయింది. పట్టుకున్న వారికి 10,90,000 అందజేస్తానన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10ల 100, 11 ఎక్కం 11 కలిసి విజిదండ ఆడుతుండగా 11 2 22 మూతి మీద తగిలి 16 32 పళ్ళు రాలేని 12 ఎక్కం 12 తెలియజేసింది. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. వెదవా ఏంటో నువ్వు వార్తలు చదువుతున్నావా లేదా ఎక్కడ చెప్తున్నావా? కూర్చో. ఒరే ఒగ్గు కథ కళాకారుడు రవి కొడుకు వచ్చిందా? వచ్చాడు సార్. లేరా? లేపమంటారా? లేపు. దిక్సాదు గురువు గారు. నువ్వు 7వ ఎక్కం 7 చెప్పు. 7వ ఎక్కం 7 నిన్న రాత్రే మా గల్లీలోని ఒగ్గు కథ చెప్పాను. గొంతు కొంచెం బొగ్గుపోయింది, ఏమనుకోకండి గురువు గారు. సరే. హరిహరియా రఘునందన ఏడు ఎక్కమున్న ఎక్కమున్నది, 6 ఎక్కమున్న ఎక్కమున్నది, 7 అంటారు 7 3 21 అంట రామ రామ. అదే ఏ పిల్లని అడిగినా, ఏ పల్లెని అడిగినా, చిన్న నాగార్జునని అడిగినా, వెంకటేష్ని అడిగినా, బాలకృష్ణని అడిగినా, ప్రభాస్ని అడిగినా ఆ 7 3 21. అరే 7 4 25 అంట రామ రామ. 5 35 Thank you.